జయంతుడు శ్రీరాముని పరీక్షించాలనే ఉద్దేశంతో కాకి రూపాన్ని ధరించాడు. తన పదునైన ముక్కుతో సీతాదేవి పాదాలను గాయపరిచాడు. సీతాదేవి పాదాల నుంచి రక్తస్రావం మొదలైంది. సీతాదేవి కాలికి తగిలిన గాయాన్ని చూసి రాముడు చాలా కోపించి కాకికి గుణపాఠం చెప్పేందుకు బాణాన్ని సంధించాడు. శ్రీరాముడు బాణాన్ని విడవడాన్ని చూసిన జయంతుడు తన ప్రాణాలు కాపాడుకోవడానికి మొదట బ్రహ్మలోకానికి, ఆపై శివలోకానికి పరిగెత్తాడు. పురాణం ప్రకారం శ్రీరామచరితమానస్ కథ ప్రకారం ఒకసారి రాముడు సీత దగ్గర కూర్చుని సీతాదేవి జుట్టుని పూలతో అలంకరిస్తున్నాడట. ఆ సమయంలో ఇంద్రదేవుడు కొడుకు జయంతుడు అక్కడే ఉన్నాడు. భార్య జడలో పువ్వులు పెడుతున్న రామయ్య దృశ్యాన్ని చూసి అసలు ఈ వ్యక్తి నిజంగా విష్ణువు అవతారమేనా అని సందేహించాడు. అంతేకాదు, తన సందేహాలు నివృత్తి చేసుకోవాలనుకున్నాడు. శ్రీరాముడు పరీక్షించాలనే ఉద్దేశంతో కాకి రూపాన్ని ధరించాడు. అయితే బ్రహ్మ, శివుడులతో పాటు ఏ దేవుడు కూడా జయంతుడికి సహాయం చేయలేకపోయారు. శ్రీరాముడిని శరణజొచ్చిన జయంతుడు ప్రతి చోటకి వెళ్ళి విసుగు చెంది తన తండ్రి ఇంద్రదేవుడి దగ్గరికి వెళ్ళి సహాయం కోరాడు. రామబాణం నుంచి రాముడు మాత్రమే నిన్ను రక్షించగలడు కనుక నువ్వు రాముడినే ఆశ్రయించని ఇంద్రదేవుడు చెప్పాడు. దీని తర్వాత జయంతుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి శ్రీరాముని పాదాలపై పడి క్షమించమని ప్రార్థించడం ప్రారంభించాడు. చేసిన పనికి కర్మఫలం అనుభవించడం తప్పదు. శ్రీరాముడు జయంతుడితో సంధించిన బాణాన్ని నిష్ఫలం చేయలేమని, అయితే దానివల్ల కలిగే నష్టాన్ని తగ్గించవచ్చని చెప్పాడు. అప్పుడు ఆ బాణం కాకి వేషంలో ఉన్న జయంతుడు ఒక కంటికి తగిలి విరిగింది. ఆ రోజు నుంచి కాకులు ఒక కన్నుతో చూడగలవని నమ్ముతారు. కాకికి వరం ఇచ్చిన రామయ్య ఈ సంఘటన తర్వాత కాకులకు ఆహారం ఇవ్వడం ద్వారా పూర్వీకులు సంతోషిస్తారని శ్రీరాముడు వరం ఇచ్చాడు. పితృపక్షంలో పూర్వీకులతో పాటు కాకులకు ఆహారం అందించే సాంప్రదాయం అప్పటి నుంచే ప్రారంభమైందని నమ్ముతారు. అందువల్ల పితృపక్షం సమయంలో కాకులకు ఆహారాన్ని అందించడానికి ప్రత్యేక ప్రాధాన్యత.